ఏంటి పెళ్లి నడుస్తున్నావు? సామాన్లు బరువుగా ఉన్నాయి మామ. కొట్టండి నన్ను మొయ్యమంటావేంటే? మన పెళ్లి రోజు నాకు గాడి చచ్చిపోయింది, అది మోసే బరువు నువ్వు ఇంకెవరు మోస్తారంట? నడు తొందరగా. బావా ఏంటి అర్ధరాత్రి అక్కని తీసుకుని ఎక్కడ బయలుదేరుతున్నావు? అంటే మా మేనత్ పెళ్లి, నేను వెళ్ళి తాళి కట్టపోతే పెళ్లి అయిపోద్దని మా మేనమామ కబురు చేసేళ్ళే. అది ఏం కాదులే, ఊరు వదిలి పారిపోతున్నావు కదా. కొట్టాలంటే అది చేసి మళ్ళీ అడుగుతావేంద్రా? గడ్డ వచ్చి పైన పడుతుంటే అసలు ఈ ఊళ్ళో ఎట్ట బతకలరా? అయినా నాకు ఈ ఊళ్ళో ఎవరున్నారని? ఎంత మాట అన్నావు బావా, మేమందరం లేము. దేనికి? నేను చస్తే నా మీద జోకులేస్తా ఊరంతా తిప్పి తోపులో తగలేయడానికా? ఉన్న ఊరు కన్నతల్లి సుబ్బారావు. నా కన్నతల్లి ఊళ్ళో ఉందిలే, ఈ కన్నతల్లిని మీరు చూసుకోండి సుబ్బారా. సుబ్బన్న తొందరపడుతున్నావేమో. తొందరపడక దిక్కుమాలను చావు తెచ్చి ఈ ఊళ్ళో దెయ్యమై తిరగమంటావా? చివరిగా ఆలోచించుకో బావా. ఇక ఆలోచించే పనే లేదు. ఇదే ఆఖరి చూపా. ఒరే పంతులు, నువ్వు బతికుండగానే నీకు పిండం పెడతా, నీకు అదే కరెక్ట్. అనుభవం మీద గాని కొన్ని అర్థం కావు సుబ్బారావు. మొన్న మీ ఆవిడ కూడా నాతో ఇదే చెప్పింది. ఎంత అన్యాయం చేస్తున్నావు బావా. నేనేం చేశాను? ఒక్క ఫోటో కూడా మాకు ఉంచకుండా తీసుకెళ్తున్నావు. ఫోటోనే కదా, 100 పోజులు ఇచ్చి పోస్ట్ లో పంపిస్తాను, ఇంటి కూడా పెట్టుకోండి. పాపం ఆ తల్లి తల మీద అంత బరువు పెట్టేయండి సుబ్బారావు. అది మహాప్రతివ్రత, సామాను మాత్రమే కాదు నన్ను కూడా మోస్తానంది. వద్దని నా కాళ్ళ మీద నేనే నడుస్తున్నాను, నువ్వు పదవే. ఆ సొక్క నాది కదా. చక్క నాది కాదు, నా తొక్కలో సొక్క. ఇదొక దేవానందు, అది ఒక సొక్క. మామా లేదు కోవా లేదు, నువ్వు నడు. బాగా చలిగా ఉంది మామా. చలిమట్లు వేసుకోవడం మనం ఏమన్నా మన ఇంట్లో ఉన్నాం అనుకున్నావా? ఏదైనా ఉంటే ఊళ్ళోకి వెళ్ళేసుకుందాం పదా. ఏందే అన్ని దింపేసి తీరిగ్గా కూర్చున్నావు? కాళ్ళు ఎరగ కూర్చా పదా. ఏమైంది నీకు? ఎక్కడికి రా పారిపోతున్నా? ఊరికి. చంపింది ఎవరో తెలియకుండా ఊరు వదిలి పారిపోదాం అనుకుంటున్నావా? రా, నువ్వు ఇట్లా చెక్ పోస్ట్ పెడతావని తెలియక బయలుదేరాలే. నన్ను వదిలేవా తల్లు? ఏంట్రా ఎతుకుతున్నా? కిడ్నీలు కింద పడితేను ఎత్తుక్కుంటున్నా. పెట్టేవాడు మస్తాడ్రా నీ తాత. నేనే. ఈ రోజు ఎవడింట్లో గోస్ట్ ఫెస్టివల్. బావా ఏంటి సుబ్బారావు అప్పుడే వచ్చేసావా? మేనత్త పెళ్లి బాగా జరిగిందా? తాళి నువ్వు కట్టేవా అత్తయ్య కట్టిందే? ఈ పెట్టతో ఒకటి ఇచ్చారంటే ఒక్కోడు మాలు ఇస్త్రీలు అయిపోతాయి. సావు దెబ్బలు తిని నేను తప్పించుకొని వస్తే మీ జబర్దస్త్ కామెడీ ఏంట్రా? ఏమైంది సుబ్బన్న? పులిమేర దాడుతుంటే నా పెళ్ళాంలో దెయ్యం దూరి ఎవడైనా ఊరు పులిమేర దాటాలని చూశాడో వాడి మెడకు ఊరేసి మర్రి చెట్టుగా ఆడదీస్తా అంది. నీతో కూడా అదే మాట అందా? అంటే నీతో కూడా అదే అందా? అనడం ఏంటి, మెడకి దాడే చెట్టు పైకి లాగితే. నోర్మై, అంత వివరంగా చెప్తే బావ గుండెకి చావడు. నన్ను బావిలో తోసిన విషయం నేను బయట పెట్టానా? అంటే మీ అందరికి ఇంతకు ముందు ఇలాగే జరిగిందా? సీన్ ఇదే, కాకపోతే మర్డర్ స్కీములు వేరు. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకెందుకు చెప్పలేదురా? మేమందరం తన్నులు తిని నువ్వు తినకపోతే మర్యాదగా ఉండదేమోనని. తూ ఏంటి, అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం. చివరి చూపా, ఆఖరి మాట, ఫోటో కావాలి అని అన్నామా లేదా? ఆ మాటల్లో అంత అర్థం ఉందా? అయినా ఇదేం కర్మరా, హీరోలందరూ ఓళ్ళని దత్తత తీసుకుంటుంటే మనూర్ని దెయ్యం దత్తత తీసుకుందేంట్రా? నువ్వా? వెనక్కొచ్చేసేవేటి మామా? పద మామా, ఊరు వదిలి వెళ్ళిపోదాము. ఇంకా ఈ ఊరు పెట్టి ఎక్కడికి వెళ్తావే? ఊరు బయట దెయ్యం చెక్ పోస్ట్ పెట్టింది. దాని రూల్ ప్రకారం ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ లేదు. నా పిల్లని దయ్యం పట్టిందిరా. ఈయన ఉన్న మళ్ళీ దెయ్యం తగులుకుంది. బావా ఇదేంటి మారు వేషంలో తిరుగుతున్నావు, అది కూడా కృష్ణుడి వేషంలో? పూరి ఫేసు, ఇది కృష్ణుడి వేషం కాదురా, గుట్లే రాముడు వారి వేషం. ఎలా ఉంది అన్నగారు? ఎన్టీఆర్ గుర్తు రావట్లే? షావురుగా ఎయ్యి జన్మలు ఎత్తినా నీ కంకర రోడ్డు ముఖం ఆయనకు రాదు. ఒరే కరణం, నువ్వు పొగిడావా తిట్టావా? ఆయన మాటకేం గానీ నీకు సడన్ గా ఈ వేషం వెయ్యాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మా ఆవిడ ప్రతివ్రత కదా. అదెప్పటి నుంచి బావా? చెప్పుతో కొడతా. పెళ్లికి ముందు నుంచే నన్ను రాములో వేషంలో చూడాలంది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఎంత బాగున్నావో నువ్వు. రావులో రేసంలో ఎన్టీ రామారావు ఉంటావని మన కేబుల్ అన్నాడు. ఏంటి అప్పుడే వేసేసాడా ఊరంతా? ఒక్క నిమిషం మామా, దిష్టి తీస్తాను. ఎంత దిష్టి తేలిందో ఏంటో. తీయమ్మతి, పిల్లలు ఎవరు దర్చుకోకుండా బాతి. వీడి దిష్టే చాలా ఎక్కువ ఉంటది. ఆ
అయిపోయి సోం, కింద సోం, కింద సోం, సోం. ఆ కర్పూరం ఆపు ఇంకోసారి ఉపయోగపడుద్ది నమస్కారం. మరి మీకు ఆ. ఒకే ఒక్కడు మనగాడు ఊరే మెచ్చిన సుబిగాడు ఊరే ఆగు మెచ్చిన బావా. సుబిగాడు. పొద్దు నుంచి కనపడలా ఆ? అయినా ఆ క్యారెట్ సెటప్ ఏంటి? అంటే బొంబాయి నుంచి మా రిలేషన్స్ వస్తేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ప్లేట్ మీల్స్ పెట్టి వస్తున్నా. నీకు బొంబాయిలో బంధువులు ఎక్కడున్నారా? తొక్కలో లెక్కలే వద్దంది కారణం. అవును ఏంటిది ఒక్కొక్కళ్ళ ఫేస్ లో రక్త చరిత్ర టైటిల్స్ కనపడుతున్నాయి. ఇంట్లో దసరా పండుగ బాగా జరిగినట్టుంది. మీ ఇంటికెళ్ళు, నవరాత్రుల్లో ఒక అమ్మవారి గెటప్ తో మీ ఆవిడ వెయిట్ I don't చేస్తుంది. care. ప్రస్తుతం నేను రాముణ్ణి, కోపం వస్తే బలరాముణ్ణి, ఆగ్రహం వస్తే పరశురాముణ్ణి. మీ ఆవిడకి ఆగ్రహం వస్తే నీ బతుకు సర్కస్ రావుడే. అబచా చెప్పిస్తున్నావా కారణం? నీ శాపం ఆవిడ కోపం ఈ రాముల వారి ముందు అబ్బా నోట్తో చెప్పొచ్చు కదా బావా. నేను చెప్పింది దాంతోటే. సడన్ గా నీకింత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది సుబ్బన్న? సముద్రంలో సునామీ వస్తే ఎవరికైనా కనిపించుద్దా? ధైర్యం నా రక్తంలో ఉంది, సాహసం నా చెమట్లో ఉంది. అందుకే నేను ఇంత కంపు ఈ కొడుతుంది. పంచే మిషన్లే వద్దు. ఇంటికాడ పిల్లలతో తన్ను వచ్చి రచ్చబడి మీద కూర్చునే వాళ్ళ ఈ సుబ్బిగాడిని కామెంట్ చేసేది. స్టూపిడ్ నాన్సెన్స్ బ్లడీ కమెడీస్ ఆఫ్ వేపగుంట. గెట్ లాస్ట్. నువ్వేంట్రా కన్ను కొడతాను? ఏం చెయ్యాలి? సైకిల్ ఎవడు తోస్తాడు? ఆ? అయ్యే! ఏ హే హే హే, ఏ హే ఏ హే. సడన్ గా ఈడికేమైందిరా? కటక తిక్కల్లా కటింగ్లు ఇచ్చేస్తున్నాడు. అదే అదే మనం తెలుసుకోవాలంటే It's a follow, 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 follow you. మీకోసం నాటుకోడి బిర్యానీ స్పెషల్ గా చేయించా, తినండి సార్. నాకు రోజు ఈ రాముల వారి గడ్డ పేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎవరికైనా కష్టం వస్తే రామా అని పిలుస్తారు. అవును సార్. రాముడికే కష్టం వస్తే ఎవరిని పిలుస్తాడా అని ఫీల్ అవుతుంటా. ఏది ఏమన్నా గాని మా ఆవిడ నన్ను ఈ గెటప్ లో చూసిన దగ్గర నుంచి నన్ను కొట్టడం మానేసింది. దానికి దెయ్యం పట్టడం కూడా అయిపోయింది. తినండి, బావా రేపు లివర్ ఫ్రై, ఎల్లుండి కిడ్నీ ఫ్రై స్పెషల్ గా చేసిన సార్ మీకోసం. బావా అందరికి దొరికిపోయాను అనమాట. ముగ్గురే ఉన్నారుగా. నాకు తెలిస్తే ఊరందరికీ తెలిసినట్టే. అవునవును. నువ్వుండే బావా. దేవుడు గెటప్ వేస్తే మేము కూడా బతికిపోతాంగా. అవును కదా. జై శ్రీరామ్. ఆగండి, నేను అందగాన్ని. శివ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఊర్లో వాళ్ళందరూ నువ్వు నాగార్జునలా ఉంటావు అని అనేవాళ్ళు. కాబట్టి నాకు మన్మధుడు వేషం వేయండి. 140 రూపాయలు ఇవ్వు. అంతేనా? నాగార్జున గారు నన్ను క్షమించండి, మీరు కోటీశ్వర్లు, మేం కాదు. అందుకే చిల్లర కోసం ఈ తప్పు చేస్తున్నాం. గురుగారు మీరు పూసేయండి అంతే. వీడికి మన్మధుడికి అట్ట పేసి లోపల తెల్లారిపోద్ది కానీ నేను వస్తాను రేపు. నువ్వు వెళ్ళవే. వీడితో ఒక తలతోనే ఎగలేకపోతున్నాడు, మళ్ళీ 10 తల పెట్టుకున్నాడు. కర్మరా బాబు కర్మ. రావణాసుడు సిబిజెడ్ గాజులమ్మా గాజులు. ఏంటి మన ఊరికి ఎంతమంది దేవుళ్ళు వచ్చారు? వీడి పట్టిన దెయ్యాలని పోవాలి, వీడి పట్టిన దెయ్యాలని పోవాలి. వీడాడు ఒరే సూది నువ్వా? ఇంతకీ ఆ చారిగడ ఏం వేషం వేసాడురా? ఆంజనేయుడు. ఆంజనేయుడా? ఆ, ఏంట్రా ఇంతకీ ఊరికి ఏమవుతుందో ఏంటో నాకు అసలు అర్థం అవట్లేదురా. అబ్బా అంత కన్ఫ్యూజన్ ఉంది. ఏంట్రా ఇదంతా? ఊర్లో అందరికి దెయ్యాలు పడితే మీకు దేవుళ్ళు పట్టారా ఏంటి? డోంట్ సౌండ్. నువ్వేదో పెద్ద పుడింగిలాగా దెయ్యాలను వదిలిస్తానని చెప్పి ఆ హిందీ హీరోయిన్ తీసుకొచ్చావు. ఆ అమ్మాయి వల్ల కాదని మా బావ వీళ్ళని తీసుకొచ్చి ఈ గెటప్ ప్లేస్ ఊరిని కాపాడాడు. ద గ్రేట్ బావ. అవును, ఇది దెయ్యాలకి దేవుళ్ళకి ఫైట్. ఈ క్లైమాక్స్ లో మా దేవుళ్ళదే విజయం. అవునరా, ఇంక మీ క్లైమాక్సే మూడింది అందరికి. పోరా పో. తక్షణమే నువ్వు ఆ హిందీ హీరోయిన్ బట్టలు సర్దుకొని ఈ వేపగుంట నుంచి వెళ్ళిపోండి. బావా ఇల్లు సరిగ్గా పట్టుకో, లేకపోతే రాముడు కాదనుకుంటా. ఆ సంగతి సరే. ఈడు చూడు రొయ్యల చెరువులో చేపలు పట్టేవాళ్ళ ఉన్నాడు. కరెక్టే బావా. పోస్టర్ ఆఫ్ ద డే. మొత్తానికి మా ఊరు దెయ్యాల బారి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడినందుకు మీకు థ్యాంక్స్. ఒట్టి ట్యాంక్స్ ఏనా? గానా బాజానే లేదా? ఎందుకు లేదు? మా పళ్ళ తోటలో మొత్తం సెటప్ అంతా అరేంజ్ చేశాను. ఐటమ్ గేల్ని నేను సెటప్ చేశాను. అవునా? అవునా అనుకోని ఇక్కడ చూస్తారంటే అక్కడ చూడండి. నీ మొగుళ్ళు కాదు,
నన్ను ఈ గడపలో గుర్తుపట్టలేకపోయావు ఆడ ఆంజనేయ గడపేశాడు ఏ గిట్ట ఎక్కుంటాడు ఎందుకో తల్లా వీడిదే వేషం మన్మధుడి వేషం. వీడు మన్మధుడా? అది కాదే, నువ్వు చాలా అందంగా ఉంటావు, మన్మధుడు వేషం నీకు బాగుంటుందని వీళ్ళిద్దరు వేశారు. అబద్ధం. మేము ఎంత చెప్పినా వినిపించుకోకుండా నాగార్జున నేను ఒక్కటే అని చెప్పి 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరి మా గురుగారితో మేకప్ వేయించాడు. చెప్పరే గురుగారు. నువ్వు ఉండరా, మా మేకప్ మేము వేసాం, నీ మేకప్ నువ్వు వేయమ్మా. విలేజ్ మొత్తం మేకప్ అయ్యాక నువ్వు ప్యాకప్ చెప్పకు. ప్రొసీడ్. ఇంటికి వెళ్దామా వద్దా? అలా చూడండి. అమ్మా తల్లి, మా జోలికి మాత్రం రావద్దు. నీకు మేకప్ వేసి సమంత రేంజ్కి తీసుకెళ్తా. గురుగారు ఇది సమస్య ఏంటి? ఒరేయ్, కొట్టి చంపేస్తదిరా. నన్ను చంపేసినా పర్లేదు, ఇది సమస్య ఏంటి? చూసావా, దానికి అర్థమైంది అది సమంత కదా అని. ఇగో ఇదేదో అరుంధతి సినిమాలో అనుష్కలా ఫీల్ అవుతుంది. జయజమ్మా, ఒరేయ్, మాయమ్మా, ఒరే క్వార్టర్, నీకు దండం పెడతాను రా. అమ్మయ్య తప్పించుకున్నాను. అదిగో రాముడు దక్కవు. నన్ను కొట్టద్దు, నేను ఇప్పుడు దేవుడు. ఏ దేవుడు రా? నువ్వు మనసులో ఏ దేవుడిని తెలుసుకుంటే ఆ దేవుడు రూపంలో కనబడతా. ఏ దేవుడు కనిపించట్లేదే? ఓ పని చేయి, టెంకాయ కొట్టి కాలమే పెట్టి చూడు, అప్పుడు కనిపిస్తా. టెంకాయ కాదురా, నీ తలకాయ. అదేంట్రా అంతమంది మగాలని ఎగిరిగిరి తంతోంది? గురుగారు దాని మొగడు కనిపించకపోయేసరికి ఆ ఉక్రోషంతో ఊర్లో ఉన్న మొగోళ్ళందరినీ ఉతికి ఉతికి ఆరేసి రావణాసురుడా, రావణాసుడిని లాకెళ్తుందంటే అదేమాడిదిరా? నిజంగా చెప్తారా? రా 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 రే. వామ్మో, నువ్వు ఇందాక నన్ను కొట్టావు. నువ్వా? నేనే. ఇదేంటి బావా, దేవుడి వేషాలు వేసినా మనల్ని దెయ్యాలు వదలట్లేదు. ఎట్ట వదులుతురా? ఎట్ట వదులుద్ది? మనం దేవుడు వేషాలు వేసుకున్నా మనుషులమే, మన మనసులకు పవిత్రత లేదు. అందుకే దేవుడు కోపం వచ్చి వర్షం కురిపిస్తున్నాడు. మనం దేవుడికి చేసిన అపచారం చూసి ఆ దెయ్యాలకు కూడా కోపం వచ్చి మనల్ని ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి ఆరేస్తుందిరా. బావా, నాకొకటి అర్థమైంది. ఏంటది? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళు ఎక్కడ కూర్చుకుంది? బావా నీకు అర్థం కావట్లా. బావా, ఆ అరుపు ఎవరిది బావా? మన ఆంజనేయులు పొందుతుంది. ఆని కూడా కొడుతుందా? బావా, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. నాకు డౌట్ రా, దయ్యం వాళ్ళందరినీ కొట్టింది, మనల్ని మాత్రం ఎందుకు వదిలేసింది? ఈ ఊర్లో దయానికి దేశభక్తి ఎక్కువ గురుగారు. మనం వాళ్ళకు దేవుళ్ళ గెటప్ వేసిన తరిమి మరీ కొట్టింది. మనం దేశభక్తి గెటప్ వేయడం వల్ల మనం వదిలేసిన గురుగారు. అయితే మనం ఈ గెటప్లోనే పారిపోదామా? పారిపోవడం ఒకటే కాదు గురుగారు, జీవితాంతం దేశభక్తి గెటప్ లోనే తిరుగుదాం, దేశభక్తి గెటప్ లోనే బతుకుదాం. జై హింద్.